హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు చూస్తున్న అందరికీ నమస్తే. నా పేరు గౌతమ్, మీరు చూస్తున్నారు గౌతమ్ టెక్నో. ఫ్రెండ్స్, మళ్ళీ మనకు హానర్ వచ్చేసి యుద్ధానికి సిద్ధం అంటూ కొత్త మొబైల్ ఫోన్ అయితే లాంచ్ చేసింది. అయితే ఈ మొబైల్ ఫోన్ వచ్చేసి మనకు ఆల్రెడీ చైనాలో లాంచ్ చేశారు, అలాగే గ్లోబల్లీ కూడా లాంచ్ చేశారు. ఇది మనకు ఆగస్టు 2019లో అయితే మనకు లాంచ్ చేశారు. అయితే మనకి ఇప్పుడు ఇండియాలోకి మొబైల్ ఫోన్ అనేది లాంచ్ చేశారు. ఫ్రెండ్స్, వీళ్ళు ఎందుకు ఈ మొబైల్ ఫోన్ తీసుకొచ్చారో కూడా నాకు అర్థం కావడం లేదు. ఎందుకంటే ఇది మనకు దాదాపు 6 months ఏమవుతుంది ఈ మొబైల్ ఫోన్ కూడా లాంచ్ చేసి మన గ్లోబల్లీ వచ్చేసి ఆ తర్వాత మన ఇండియాలోకి అయితే తీసుకొచ్చారు. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం వచ్చేసి మొబైల్ ఫోన్ యొక్క ఫుల్ డీటెయిల్స్ అనేది తెలుసుకున్నాం ఫ్రెండ్స్. అలాగే ఈ మొబైల్ ఫోన్ పర్చేస్ చేయాలనే దాని గురించి కూడా ఇవాళ వీడియోలో మనం తెలుసుకున్నాం ఫ్రెండ్స్. మీకు ఇలా మొబైల్ ఫోన్స్ గురించి అలాగే గ్యాడ్జెట్ అన్బాక్సింగ్స్ గురించి ఇంట్రెస్ట్గా ఉంటే కింద కనపడుతున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. మీ మొబైల్ ఫోన్లో నోటిఫికేషన్ ద్వారా ఈ వీడియోస్ అనేవి వస్తాయి. ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. లైక్ చేయండి, నచ్చకపోతే తప్పకుండా డిస్లైక్ చేయండి. మర్చిపోకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు ఈ వీడియో అనేది షేర్ చేయండి. ఇక లేట్ లాగిన వీడియో చేద్దామా? ఓకే, లెట్స్ గెట్ స్టార్టెడ్. ఈ మొబైల్ యొక్క బిల్డ్ క్వాలిటీ గురించి అయితే మాట్లాడుకోవాలి. ఈ మొబైల్ వచ్చేసి మనకు ఫ్రంట్ సైడ్ గ్లాస్ పిల్తో వస్తుంది, అలాగే బ్యాక్ సైడ్ కూడా గ్లాస్ పిల్తోనే వస్తుంది. కాబట్టి వాడు ఏ గ్లాస్ వాడారు అనేది మనకు పూర్తిగా మెన్షన్ చేయలేదు ఫ్రెండ్స్. చుట్టూ ఫ్రేమ్ వచ్చేసి మనకు అల్యూమినియం ఫ్రేమ్తో ఈ మొబైల్ ఫోన్ అనేది వస్తుంది. దీని ఒక వెయిట్ చూసుకుంటే 202 grams అనేది దీని ఒక వెయిట్ ఉంటుంది. ఇక దీంట్లో పోర్ట్స్ చూసుకుంటే మనకు ఇది USB Type-C పోర్ట్తోనే వస్తుంది. దీని ఒక వర్షన్ వచ్చేసి మనకు 2.0 అనేది ఉంది. అలాగే దీంట్లో 3.5 హెడ్ఫోన్ జాక్ కూడా తీసుకొచ్చారు. అలాగే ఇది మొబైల్ ఫోన్ వచ్చేసి మనకు సింగిల్ స్పీకర్తో వస్తుంది ఫ్రెండ్స్. ఇక ఈ మొబైల్ ఫోన్ వచ్చేసి మనకు హైబ్రిడ్ స్లాట్తో అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఒక నానో సిమ్ అలాగే ఒక మైక్రో SD కార్డ్ యూస్ చేయొచ్చు, లేదంటే మీరు 2 నానో సిమ్స్ అయినా యూస్ చేయొచ్చు. ఇక డిస్ప్లే చూసుకుంటే ఇది 6.59 inches IPLCD ప్యానల్తో వస్తుంది ఫ్రెండ్స్. ఇది ఫుల్ HD డిస్ప్లే. దీంట్లో పిక్సెల్స్ చూసుకుంటే 1080x2340 పిక్సెల్స్ అనేవి ఉంటాయి ఫ్రెండ్స్. ఇక దీని యొక్క స్క్రీన్ టు బాడీ రేషియో చూసుకుంటే 82.2% స్క్రీన్ టు బాడీ రేషియో అనేది ఉంటుంది ఫ్రెండ్స్. ఇక దీని యొక్క ఆస్పెక్ట్ రేషియో చూసుకుంటే ఇది 19.5:9 ఆస్పెక్ట్ రేషియోతో వస్తుంది. ఇక దీంట్లో PPI డెన్సిటీ చూసుకుంటే 391 PPI డెన్సిటీ అనేది మొబైల్ ఫోన్లో ఉంటుంది ఫ్రెండ్స్. ఇక మనం టాప్లో ఫ్రంట్లో చూసుకుంటే ఇది మనకు పాపప్ కెమెరాతో వస్తుంది ఫ్రెండ్స్. సింగిల్ సెల్ఫీ కెమెరా ఇచ్చాడు. ఇది 16 MP కెమెరా. దీని ఒక అపేచర్ వచ్చేసి f2.2 అనేది ఉంది. ఇది మనకు వైడ్ సెన్సార్. ఇక బ్యాక్ సైడ్ వచ్చేసి మనకు టోటల్గా ట్రిపుల్ కెమెరా సెటప్తో మొబైల్ ఫోన్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. మెయిన్ కెమెరా చూసుకుంటే ఇది 48 MP మెయిన్ కెమెరా వాడారు. దీని ఒక అపేచర్ వచ్చేసి f1.8 ఉంది. అలాగే 8 MP అల్ట్రా వైడ్ కెమెరా వాడారు. దీని ఒక అపేచర్ వచ్చేసి f2.2 ఉంది. అలాగే 2 MP డెప్త్ సెన్సార్ వాడారు. దీని ఒక అపేచర్ వచ్చేసి f2.2 ఉంది. ఇలా మనకు టోటలీ ట్రిపుల్ కెమెరా సెటప్తో మొబైల్ ఫోన్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. ఇక దీంట్లో కెమెరా ఫీచర్స్ గురించి మాట్లాడుకునేది మనకి LED ఫ్లాష్తో వస్తుంది. అలాగే HDR సపోర్ట్ చేస్తుంది. అలాగే మనకు పానోరామా కూడా ఈ మొబైల్ అనేది సపోర్ట్ చేస్తుంది. దీంట్లో వీడియో క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే ఈ మొబైల్ ఫోన్ వచ్చేసి మనము ఫ్రంట్ అండ్ బ్యాక్ 1080p 30fps 60fps లో మాత్రమే వీడియో రికార్డ్ చేసుకుంటే ఉంటుంది ఫ్రెండ్స్. ప్రొసెసర్ గురించి మాట్లాడుకుంటే ఇది హువావే వాళ్ళ ఓన్ ప్రొసెసర్ ఫ్రెండ్స్. కిరిన్ 810 ప్రొసెసర్ అనేది వాడారు. ఇది 7 nm మీద బిల్డ్ అయిన ప్రొసెసర్, ఆక్టో కోర్ ప్రొసెసర్. దీంట్లో జీపీ చూసుకుంటే మాలి G52 GB అనేది మొబైల్ ఫోన్ లో వాడారు ఫ్రెండ్స్. ర్యామ్ అండ్ స్టోరేజ్ వచ్చేసి మనకు 8GB ర్యామ్ 128GB మోడల్ వస్తుంది. అలాగే 8GB ర్యామ్ 256GB మోడల్ వస్తుంది. అలాగే 6GB ర్యామ్ 256GB మోడల్ వస్తుంది. అయితే అక్కడ మనకు ర్యామ్ కూడా స్టోరేజ్ కూడా ఏం వాడినారు అయితే మనకు పూర్తిగా మెన్షన్ అనేది చేయలేదు ఫ్రెండ్స్. దీంట్లో బ్యాటరీ కంపార్ట్మెంట్ గురించి మాట్లాడుకుంటే ఇది మనకు టోటల్గా 4000 mAh బ్యాటరీతో వస్తుంది. అలాగే ఇది మనకు 10 watts ఛార్జింగ్ టెక్నాలజీకి అయితే సపోర్ట్ చేస్తుంది ఫ్రెండ్స్. ఇక దీంట్లో సెన్సార్ చూసుకుంటే ఆల్మోస్ట్ అన్ని సెన్సార్ ఇచ్చాడు ఫ్రెండ్స్. జెరోస్కోప్, ప్రాక్సిమిటీ, కంపాస్ ఇలా అన్ని సెన్సార్స్ ఇచ్చాడు. ఇక ఫింగర్ ప్రింట్ సెన్సార్ చూసుకుంటే ఈ మొబైల్ ఫోన్లో మనకు టోటల్గా ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్తో మొబైల్ ఫోన్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. ఇక ఈ మొబైల్ ఫోన్లో మనం కామన్గా చూసుకుంటే వైఫై ఇచ్చాడు ఫ్రెండ్స్. వైఫై డ్యూయల్ బ్యాండ్ వైఫై సపోర్ట్ చేస్తుంది. 5 GHz బ్యాండ్ సపోర్ట్ చేస్తుంది. అలాగే 2.5 GHz బ్యాండ్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఇక బ్లూటూత్ వర్షన్ వచ్చేసి మనకు 4.2తో అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఇక దీంట్లో FM రేడియో కూడా ఇచ్చారు ఫ్రెండ్స్. ఇక ఈ మొబైల్ ఫోన్ కలర్స్ గురించి మాట్లాడుకుంటే ఈ మొబైల్ ఫోన్ వచ్చేసి మనకు టోటల్గా 2 కలర్ వేరియంట్స్లో లాంచ్ చేశారు ఫ్రెండ్స్. మన ఇండియాలో వచ్చేసి ఒకటి మిడ్ నైట్ బ్లాక్, ఇంకోటి వచ్చేసి ప్యాంటమ్ పర్పుల్ అనేసి టోటల్గా 2 కలర్ వేరియంట్స్లో తీసుకొచ్చారు. ఇక దీని ఒక ప్రైజెస్ గురించి మాట్లాడుకుంటే ఈ మొబైల్ ఫోన్ లాంచ్ చేసిన ఒరిజినల్ ప్రైస్ వచ్చేసి మనకు 17,999 అయితే మనకు ఈ మొబైల్ ఫోన్ లాంచ్ చేశారు ఫ్రెండ్స్. ప్రీ ఆర్డర్ బుకింగ్ కింద 3000 డిస్కౌంట్ అయితే ఇస్తున్నారు. ఇది మనకు ప్రీ ఆర్డర్ చేసుకునే వాళ్ళకి 14,999 ఈ మొబైల్ ఫోన్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. అలాగే ఈ మొబైల్ ఫోన్లో మనకు 1 time స్క్రీన్ రీప్లేస్మెంట్ ఆఫర్ కూడా ఇచ్చారు ఫ్రెండ్స్. ఇక ఈ మొబైల్ ఫోన్ మనకు సేల్స్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయంటే మే 21న 12 గంటలకు మనకు ఫ్లిప్కార్ట్లో ఫస్ట్ సేల్ అనేది స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్. ఇక ఈ మొబైల్ ఫోన్ మీరు పర్చేస్ చేయాలా వద్దా అనే దాని గురించి మాట్లాడుకుంటే మనకు 14,999 అయితే ఈ మొబైల్ ఫోన్ పర్చేస్ చేయండి ఫ్రెండ్స్. 17,999 అయితే ఈ మొబైల్ ఫోన్ని పర్చేస్ అయితే చేయకండి ఫ్రెండ్స్. దీంట్లో మనకు పెద్ద మైనస్ పాయింట్ వచ్చేసి గూగుల్ ప్లే సర్వీసెస్ అయితే మనకు దీంట్లో అఫీషియల్గా ఉండవు ఫ్రెండ్స్. అదొకటి మీరు గుర్తుపెట్టుకోవాలి మొబైల్ ఫోన్ పర్చేస్ చేసేటప్పుడు. ఎందుకంటే దీంట్లో మనకు అఫీషియల్గా జీమెయిల్ వాడడానికి లేదు. అలాగే ప్లే స్టోర్ రాదు ఈ మొబైల్ ఫోన్లో వచ్చేసి. ప్లే స్టోర్ బదులు హువావే వాళ్ళ యొక్క ఓన్ యాప్ స్టోర్ అనేది మొబైల్ ఫోన్లో ఇచ్చారు ఫ్రెండ్స్. అక్కడి నుంచి మీరు యాప్స్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. అయితే మనకు అఫీషియల్గా గూగుల్ ప్లే సర్వీస్ వాడడానికి ఉండదు. అలాగే అఫీషియల్గా గూగుల్ ప్రోడక్ట్స్ ఏ కూడా
మనకు వాడడానికి అయితే మొబైల్ ఫోన్ సపోర్ట్ చేయదు ఫ్రెండ్స్. మీరు అన్అఫిషియల్గా వాడాలనుకుంటే వాడచ్చు. మనం థర్డ్ పార్టీ యాప్స్ డౌన్లోడ్ చేసుకుంటాం కదా బ్రౌజర్లోకి వెళ్ళేసి, అలా మీరు డౌన్లోడ్ చేసుకుని అయితే వాడచ్చు. ఈ ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకొని మొబైల్ ఫోన్ పర్చేస్ చేయాలనేది మీ ఒపీనియన్ ఫ్రెండ్స్. నేనైతే మీకు సజెషన్ చేసేది అయితే ఈ మొబైల్ ఫోన్ ఖచ్చితంగా కొనకండి ఫ్రెండ్స్. ఇది నా సజెషన్ అన్నమాట. ఈ మొబైల్ ఫోన్ మీరు ఎంతమందిలో పర్చేస్ చేయాలనుకుంటున్నారు అనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి ఫ్రెండ్స్. నేను కూడా తెలుసుకోవాలనుకుంటున్నాను మీరు ఎంతమంది ఈ మొబైల్ ఫోన్ ఇంట్రెస్ట్గా ఉన్నారని అయితే. ఫ్రెండ్స్ మీకు ఇలా మొబైల్ ఫోన్స్ గురించి గ్యాడ్జెట్ అన్బాక్సింగ్స్ గురించి ఇంట్రెస్టింగ్ ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. మీ మొబైల్ ఫోన్లో నోటిఫికేషన్ ద్వారా ఈ వీడియోస్ అనేవి వస్తాయి ఫ్రెండ్స్. నన్ను సోషల్ మీడియాలో ఫాలో కావాలంటే కింద డిస్క్రిప్షన్ లింక్స్ ఇచ్చి అక్కడి నుంచి మీరు డైరెక్ట్గా ఫేస్బుక్ పేజ్ నుంచి అలాగే ట్విట్టర్ నుంచి ఫాలో కావచ్చు. అక్కడి నుంచి మీరు డైలీ లేటెస్ట్ అప్డేట్ అనేది తెలుసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, మరొక గుర్తు మేము వస్తాను. మై నేమ్ ఇస్ గౌతమ్, సైనింగ్ ఆఫ్.